ప్రియమైన అధ్యయన పిల్లలారా, అందరికి కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికి కూడా వందనాలండి. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం మత్తయి సువార్త 6:25. దేవుడు మనుషులతో చెబుతున్న మాటలు ఏంటి అని ఆలోచిస్తే, మనిషి దారి తప్పినప్పుడు, మనిషి అజ్ఞానుగా మారినప్పుడు జ్ఞానంలోనికి నడిపించడానికి దేవుడు పక్షుల ద్వారా బుద్ధి చెప్పించాలి అనుకున్నాడు. పక్షుల ద్వారా జ్ఞానాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు. చూసారా ఎంత అజ్ఞానం! మనిషి ఎంత అజ్ఞానంలోనికి వెళితే తప్ప దేవుడు పక్షుల ద్వారా బుద్ధి చెప్పించాలని అనుకుంటున్నాడు. మీరు ఆలోచించండి ఒకసారి. మనిషి దారి తప్పినందుకే పక్షుల ద్వారా దేవుడు బుద్ధి చెప్పించాలి అనుకున్నాడు. మనుషులు దేవుడు ఏమంటుండంటే, మీరు రేపటి గురించి ఆలోచించకండి అని దేవుడు మనుషులతో చెప్పిండు. మనుషులు ఏమో ఆలోచిస్తున్నారు, 10 ఏండ్ల తర్వాత దాని గురించి ఆలోచిస్తారు, లేదా 50 సంవత్సరాల ముందు గురించి ఆలోచిస్తారు. ఎలా సంపాదించాలి, ఎలా ధరించుకోవాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా వస్త్రాలు కట్టుకోవాలి, ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నాను మనిషి. దేవుడు అంటుండు, మీకు రేపేమి జరుగునో మీకు ఎవరికి తెలియదయ్యా, మీరు రేపటి గురించి ఆలోచించండి అని చెప్తుండే. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6:25. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహము గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఇదండి మనుషుల గురించి ఏమంటుండంటే, మీరు రేపటి గురించి ఆలోచించకండి, మీరు ఏమి ధరించుకోవాలి, ఏమి కట్టుకోవాలి, ఎలా సుఖపడాలి, ఎలా ధరించుకోవాలి, ఆస్తులైనా భూములైనా అంతస్తులైనా ఏవైనా బంగారమైనా ఎండైనా ఎలా సంపాదించుకోవాలని మీరు ఆశపడుతున్నారు కదా. రేపటి గురించి ఆలోచించకండి. మరి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని అంటున్నారు. అంటే మీ ప్రాణం చాలా విలువైంది అంటుండు దేవుడు. మీ వస్త్రము కంటే ప్రాణం విలువైంది. ఆ ప్రాణం గురించి ఆలోచించండి. ఆకాశ పక్షులు రేపటి గురించి అవి అస్సలే ఆలోచించవు. అంటే ఆకాశ పక్షులు అంటే పిచ్చుకలు కానీ పక్షులు కానీ ఇవి రేపటి గురించి అసలే ఆలోచించవు. ఎందుకు ఆలోచించవు అంటే, వాటికి దేవుని పైన పూర్తిగా నమ్మకం ఉంది. దేవుడు మమ్మల్ని ఏ రీతిగానైనా కాపాడుతాడు అని వాటికి నమ్మకం ఉందండి. మనకు 100 డ్రెస్సులు ఉన్నాయండి, వాటికి ఒకే డ్రెస్ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు దానికి ఒకటే డ్రెస్ వేసిండు. అది ఎన్నో వెరైటీల రంగులతో వేసిండు పక్షికి. అంటే ఫుల్ గ్యారంటీ కలర్ జీవితకాలం. దానికి ఇచ్చిన ఆయుష్కాలంలో జీవితకాలం అంతా కూడా దానికి గ్యారంటీ కలర్ ఇచ్చిండు. మనం ఎన్ని వస్త్రాలు వాడుకుంటున్నాం, చనిపోయినంత వరకు కొన్ని 100,000 డ్రెస్సులు వాడుకుంటున్నాం. మళ్ళీ కలర్ డ్రెస్సులు కావాలి మనకు, వస్త్రాలకు ఎన్నో వెరైటీ డ్రెస్సులు కావాలి. అంత ఆశ. మీరు ఎంత ఆశపడ్డా, ఎంత వేసుకున్నా, బంగారు గదిలో తిరిగినా, ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నా మీరు ఒకరోజు వెళ్ళాల్సిందే. కాబట్టి మీరు వెళ్ళకంటే ముందు మీరు ఆలోచించవలసింది ఒకటి, ఆకాశ పక్షులు చూడుడి, వాటికి నేను పోషించుచున్నా అంటున్నాడు. కరెక్టే. పక్షులకు ఎవరు పోషిస్తున్నారండి? అవి దినం మబ్బులా వెళ్ళిపోతాయి, ఎక్కడనో గింజల గురించి తిరుగుతాయి. అవి ఫ్రెష్ తింటాయి, మన లెక్క సర్ది కూడా తినవు. అంటే భూమిపైన ఉన్న ఎకరాల పంట అంతా కూడా ఎవరిది? పర్మిషన్ ఇచ్చిండు దేవుడు, తినిపోండి మీరు అంటే. ఒక జొన్న పంట పైన వెళుతాయి, తింటాయి. లేదా ఒక గోధుమల పైన వెళ్తాయి, అవి తింటాయి. లేదా ఒక మక్క తోట ఉన్నదనుకో, దాని దగ్గరికి వెళ్తాయి, తినేస్తాయి. పక్షులు చాలా చక్కటి ఆహారం తింటున్నాయి, అందులోంచి వాటికి రోగాలు లేవు. జంతువులు కూడా మంచి ఆహారం తింటున్నాయి, వాటికి రోగాలు లేవు. వాటికి ఆలోచన అనేటిదే లేదు.
అంటే రేపటి గురించి నేను దాచిపెట్టుకోవాలి. ఈరోజు అయితే సమృద్ధిగా తెచ్చుకోవాలి, దాచిపెట్టుకోవాలి, మళ్ళీ రేపటికి అవుతుందేమో లేదా ఎల్లుండికి అవుతుందేమో అని ఇలా ఆలోచించే దానికి జ్ఞానం దేవుడు ఇవ్వలేడు. ఎందు గురించి ఇవ్వలేడు అంటే దేవుని పైన పూర్తి విశ్వాసం ఉంచినాయి ఆకాశ పక్షులు. కాబట్టి వాటికి నేను పోషిస్తున్నాను, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు అన్నాడు. అంటే జంతువుల కన్నా పక్షుల కన్నా మనమే గొప్పవారమా? అంటే మనకున్నంత ఆశ, మనకున్నంత డబ్బు పిచ్చి, మనకున్నంత బంగారం పిచ్చి, మనకున్నంత అన్నిటిపైన దేవుడు అధికారం ఇచ్చినా ఇంకా కావాలి ఇంకా కావాలి అనడం మీదనే దేవునికి అడగడమే తప్ప దేవుని మనసులో ఉన్న బాధ ఏంటో నేటికి సమాజానికి తెలియదు. మీకు ఏనాటి కీడు ఆనాటిదే, ఏనాటి వస్త్రాలు ఆనాటివే, ఏనాటి తిండి దాని గురించి మీరు ఆలోచించండి అని అంటున్న దేవుడు. కరెక్టే, మన కళ్ళ ముందర ఎంతో మంది కోటేశ్వరులు చనిపోయారు, కోట్లు కూడబెట్టి చనిపోయింది. ఏం తీసుకుపోయినరు? ఏమీ తీసుకొని వెళ్ళలేరు, అన్నీ వదిలేసి వెళ్ళిపోయినరు. అందరు కూడా అదే పని చేస్తున్నారు. దేవుడు ఏం చెప్తుండ అంటే మీరు కోట్ల రూపాయలు సంపాదించింది లేని ప్రజలకు ఆహారం పెట్టండి, లేని ప్రజలకు వస్త్రాలు ఇవ్వండి, లేని ప్రజలకు ఆదుకోండి అని దేవుడు చెప్తున్న మాటలు. సమాజం ఏం ఆలోచిస్తుంది? ఇలాంటి పరిస్థితి గిట అమల్లోనికి వస్తే, ప్రజలందరూ ఇలా సేవ చేస్తే సమాజంలో అడక తినేవారు ఉండరు, సమాజంలో మరి బీదలు అనేవారు ఎవరు కూడా ఉండరు. కానీ సమాజం ఏం చేసింది? వారు నేటికి వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత తలంపుల ప్రకారం బ్రతుకుతున్నారు. కాబట్టి ఎవరంతలా వాళ్ళే జీవిస్తున్నారు, కాబట్టి ఎవరంతా వారే సంపాదించుకుంటున్నారు. ఏనాడైనా ఆకాశ పక్షులు ఒక సంవత్సరం తిండి గురించి ఆలోచిస్తాయా? ఒక 2 రోజుల తిండి గురించి ఆలోచిస్తాయా? అవి ఆలోచించవి. అందమైన రంగు ఇచ్చిండు దేవుడు, దానికి అందమైన ఎగిరే గుణాన్ని ఇచ్చిండు. మళ్ళా స్నానం, బట్టలు ఉతికే ఆ అవకాశమే లేదు, బట్టలు ఉతికే అవకాశం లేదు, వస్త్రాలు తెచ్చి వేసుకునే అవసరం లేదు. 2 కాళ్ళే ఇచ్చిండు దేవుడు. ఆ 2 కాళ్ళతో ఎగిరి మరి పిల్లలు కనాలి అనుకున్నప్పుడు మరి అది ఎక్కడో వెళ్ళి ఏదో దుగ్గును, కొన్ని కాగితం ముక్కలు, ఇట్లా ఏదో పత్తి అవన్నీ తెచ్చుకొని తన గూడును అల్లుకుంటుందండి. గూడును అల్లుకోవడానికి ఎంతో కష్టపడుతుంది, 1 వారం రోజుల నుంచి పిల్లల్ని కనాలి కదా అని. మరి అలాంటి గూడు ఎవరైనా కట్టగలుగుతున్నారా? ఈరోజు ఎవరైనా కట్టగలుగుతారా? ఆకాశ పక్షులు కట్టుకున్నట్ల గూడు, పిచ్చుకలు కట్టుకున్నట్ల గూడు ఎవరైనా కట్టగలుగుతారా? ఎవరు కట్టలేరు. దానికున్న రంగు ఎవరైనా వేయగలరా? వేయలేరు. కాపీ ఒకవేళ వేసినా కాపీస్ట్, ఒరిజినల్ కాదు. దేవుడు ఫుల్ గ్యారంటీ. మనుషుడు వేసింది ఒక రోజు వెళ్ళిపోతుంది కలర్, కానీ దేవుడు వేసిన కలర్ ఎప్పటికి కూడా వెళ్ళిపోదు. ఒక చిలుకకు కానీ, ఒక పక్షులకు కానీ, ఒక కొంగకు కానీ, మళ్ళా పిచ్చుకలకు కానీ, ఇవి అన్నిటికి కూడా, కాకికి కానీ మంచి కలర్ని వేసిండండి దేవుడు. మన లెక్క 100 డ్రెస్సులు లేవు వాటికి, మన లెక్క 100 రకాల డ్రెస్సులు లేవు, ఒకటే డ్రెస్సు. చూడండి, మరి ఎప్పుడు చూసినా అందంగా కనిపిస్తుంటాయి అవి. మరి వాటికి రేపటి గురించి ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అన్నీ ఏమి లేవు. మనుషులకు ఉన్న ఏం తినాలి. చింతలోనికి వెళ్ళకండి అంటున్నాడు. మీరు చింత యావత్తు నా పైన వేయండి. మీరు చింతలోనికి వెళితే దినదినానికి నిజంగాలో కాటిలోనికి వెళ్ళిపోతారు. చింత యావత్తు నాకు అప్పచెప్పండి. మీ సమస్యలు ఏమున్నాయో నాకు చెప్పండి. మీరు ఎలా బ్రతకాలనో పరిశుద్ధంగా బ్రతకండి అని దేవుడు చెప్తున్నాడు. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకోను, అయినను పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు అన్నాడు దేవుడు. మరి వాళ్ళు గొప్ప, మనమే శ్రేష్ఠమైనప్పుడు, మనమే గొప్పవారమైనప్పుడు అజ్ఞానులుగా ఎందుకు మారినరు? జ్ఞానవంతులుగా ఉండవలసిన మనుషులందరూ అజ్ఞానులుగా ఎందుకు మారినరు? ప్రేమగా ఉండవలసిన మనుషులందరూ కూడా పగగా ఎందుకు మార్చుకుంటున్నారు అని ఆలోచిస్తే
అపవాది ఎంటర్ అయిపోయిండు, అంటే సాతానుడు ఎంటర్ అయిపోయి ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేకుండా, ఒకరి పట్ల ఒకరు జాలి లేకుండా వాడు చేసేసిండు. వాని మాటకు లోబడి మనం ఒకరి ఏడల ఒకరు ప్రేమ చూపెట్టలేకపోతున్నామండి. కాబట్టి ఆకాశ పక్షులను చూసైనా నేర్చుకోండి మీరు. ఆకాశ పక్షులు ఏనాడు కూడా అడవి పూలు చూడండి, అడవి పూలు ఎలా ఎదుగుచున్నాయో ఎవరికి కూడా తెలియదు. మన ఇంటి ముందు ఉన్న చెట్టును మనం నీళ్ళు పోస్తున్నాము, పెంచుతున్నాము, పెరుగుతున్నాయి. మరి అడవిలో పెరుగుతున్న చెట్లున్నాయి, అడవిలో పెరుగుతున్న పువ్వులున్నాయి, అవి కూడా హాయిగా ఎదుగుతున్నాయి. మరి వాటికి ఎవరు నీళ్ళు పోస్తున్నారు? దేవుడు అనుకుంటే సర్వం ఆయనకు సాధ్యమే. ఆయననే పోషిస్తున్నాడు, అడవి పూలను కూడా ఆయననే పోషిస్తున్నాడు. కింది వచనాల్లో మీరు చదువుకుంటే. కాబట్టి మత్తయి సువార్త 6:25లో అదే రాయబడింది. నేను మీతో చెబుతున్నా, మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు రేపటి గురించి, లేదా ఒక 10 సంవత్సరాల గురించి, 20 సంవత్సరాల గురించి? అంటే మీరు ఆలోచించండి, ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించండి. మరి మితంగా ఆలోచిస్తే నీవు ఉండవు, నీ డబ్బులు ఉండవు, వెళ్ళిపోతావు. మన కళ్ళ ముందర ఎందరో సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. కాబట్టి ఆకాశ పక్షులను చూసి దేవుడి జ్ఞానాన్ని తెచ్చుకోమంటున్నాడు.